ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఫస్ట్ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇది వచ్చి త్రీ డబ్బాల పిండి అండి, 3 డబ్బాల పిండి, బియ్యం పిండి. అందులో ఏమేమి వేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. 3 డబ్బాలకి 3 స్పూన్లు వేసుకోవాలి. అంటే ఈచ్ 1 డబ్బాకి వచ్చి 1 స్పూన్ సరిపోతుంది. అండ్ అలాగే 3 స్పూన్స్ కారం, నెక్స్ట్ జీలకర్ర వచ్చి 3 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు 3 డబ్బాలకి 3 గుప్పెట్లు ఇట్లా మనం గుప్పెడితో ఇలా పట్టుకుంటాం కదా, ఇలా 3 గుప్పెళ్ళు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, సారీ ఓన్లీ వెల్లుల్లి మాత్రమే, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ మాత్రమే అండి. ఇప్పుడు పచ్చి కరివేపాకు ఇది కూడా 3 గుప్పెళ్ళు వేసుకోవాలి. అంటే ఈచ్ 1 డబ్బాకి వచ్చేసి మనం ఒక్కొక్క గుప్పెడు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ధనియాలు కూడా 3 గుప్పెళ్ళు అండి, కొంచెం కచ్చా పచ్చాగా పట్టేసి వేసుకోవాలి. ఇవి బొబ్బర్లు అండి, 3 కిలోలకి 3 డబ్బాల పిండికి 1 కిలో వేసుకోవాలి. ఇవి కొన్ని సైడ్లో అలసందలు అని కూడా అంటారు కదా, చూడండి మీకు ఐడియా ఉంటుంది. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా 3 గుప్పెళ్ళు వేసుకోవాలి. అండ్ నువ్వులు ఒక 1/2 డబ్బా వేస్తున్నారు. ఇందులో పచ్చిమిర్చి కూడా 1 గుప్పెడు పచ్చగా దంచేసి వేసి కలిపేయాలి. ఇప్పుడు పిండి అంతా కలపాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలపాలి. ఇలా పిండి మంచిగా కలుపుకోవాలి. లో వాటర్ వేసి కలపాలి. కలిపిన తర్వాత చూపిస్తాను. పిండి కలిపిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఇది మిషన్లో కలిపారండి. నెక్స్ట్ టైం ఎలా కలుపుతారో కూడా చూపిస్తాను. కలిపిన ఇలా గట్టిగా పట్టుకోవాలి. పట్టిన తర్వాత ఇప్పుడు చెక్కలు ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఇది పూరి ప్రెస్ ఉంటుంది కదా, దాంతో ఇలా వస్తారనమాట చెక్కలు. తర్వాత ఇది ఇంకా ఆయిల్ వేసి ఫ్రై చేస్తారనమాట. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా వస్తాయి చెక్కలు ఫ్రై చేసిన తర్వాత. ఇది చూడండి ఎంత పొడిగా వస్తున్నాయో, చాలా పలుచగా, చాలా బాగా చేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ సాయి పిండి వంటలు. నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, కాంటాక్ట్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ.